అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం 2025లో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? అసలు మనం ఈ వైకుంఠ ఏకాదశిని ఎందుకు జరుపుకోవాలి? అలాగే ఆ రోజు పూజా విధానం ఎలా ఉండాలి? A to Z ఇన్ఫర్మేషన్ వైకుంఠ ఏకాదశి సంబంధించి మాకు తెలియజేయండి మేడం. మనకి 2025 జనవరి 10వ తారీఖు 9:48 వైకుంఠ ఏకాదశి వచ్చిందనమాట. అయితే ఈ వైకుంఠ ఏకాదశి, అసలు వైకుంఠ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం ముందు కథలోకి పెడదాము. అయితే మనకి చంద్రుణ్ణి బట్టి ప్రతి మాసంలోనూ 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి క్షీణచంద్రుడిది, ఒకటేమో వృద్ధి చంద్రుడిది. వృద్ధి చంద్రుడిది అంటే మనం ఏం చేస్తాము, శుక్లపక్షం అనుకుంటాము. క్షీణచంద్రుడిది ఏమని పిలుస్తాము, కృష్ణపక్షం అని పిలుస్తాము. అంటే ఒక నెలలో 2 ఏకాదశులు, క్షీణదశ ఒకటి, వృద్ధి దశ ఒకటి, చంద్రుణ్ణి బేస్ చేసుకుని. అలాగా మనకి 24 ఏకాదశులు, నెలకి ఒకటి చొప్పున 12 × 2 24 ఏకాదశులు వస్తాయి. అయితే ప్రారంభంలో వచ్చేది మొట్టమొదటిది వైకుంఠ ఏకాదశి అనమాట. అయితే ఈ వైకుంఠ ఏకాదశి అని ఎందుకన్నాము అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. ఉత్పన్న ఏకాదశి అని 12 ఏకాదశులకి 12 పేర్లు ఉంటాయన్నమాట. అయితే ఇందులో ప్రముఖంగా చెప్పుకునేది ఏంటంటే, గతంలో అంటే దక్షిణాయన సమయంలో స్వామివారు అంటే శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉంటాడు. ఇప్పుడు ఆయన మేల్కొని అంటే వైకుంఠంలో ఆయన మేల్కొనే సమయాన్ని అంటే నిద్రలేచే సమయం కాబట్టి ఇది మన వైకుంఠ ఏకాదశి అని, నెక్స్ట్ స్వర్గ ఏకాదశి అని, ముక్తి ఏకాదశి అని ఇలాగా పేర్లు వచ్చాయి. అయితే ఎందుకు ఇలాగా అని పెట్టారు అంటే, ఈ సమయం కోసము స్వామివారు నిద్రలేచే సమయం కోసము దేవతలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకని ఉత్తర ద్వారం వైపు మనకి ప్రముఖంగా అంటే మనకి ఉత్తరాదిని ఏం చేస్తారంటే, ఉత్తరాది దక్షిణాదిన మన సంప్రదాయంలో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారనమాట. అంటే ఆ స్వామికి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు దేవతలందరూ, మొదటగా చూడాలి అనే ఉద్దేశంతో చూస్తుంటారు. అయితే ఈ ఏకాదశికి ఒక చిన్న కథ ఉంది. ఏమిటి అంటే, స్వామివారు నిద్రలో ఉన్నప్పుడు ఆ ముర అనే రాక్షసుడు దేవతలందరినీ, ఇది తెలిసిందే కదా, రాక్షసుల పనులు ఏముంటుంటాయి, అందరినీ పీడించడం అది చేస్తుంటారు. అయితే ఏంటంటే, ఈ స్వామివారు బదరికాశ్రమంలో హైమవతి అనే గుహలో స్వామివారు నిద్రిస్తుంటారు. అయితే దేవతలందరూ వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు ఆయనలోంచి ఒక శక్తి ఉద్భవిస్తుందనమాట. ఆ శక్తి ఏం చేసిందంటే, ఈ ముర అనే రాక్షసుడిని చంపేసిన తర్వాత అప్పుడు ఆ స్వామివారి నిద్రలేచి ఈ శక్తికి ఒక పేరు పెట్టారు. ఆ శక్తి స్త్రీ శక్తి అనమాట. ఆమెకి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే ఏకాదశి అని పేరు పెట్టి నా అంశతో నువ్వు వచ్చావు కాబట్టి, ఆ ముర అనే రాక్షసుడిని సంహరించావు కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాను. అంటే ఆవిడ ఏం చేస్తుందంటే, ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఉపవాసం ఉండి జాగరణ ఉండి నీ యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారో, వారికి ఆ రోజు వరకు చేసిన అంటే ఈ రోజు వరకు చేసిన పాపాలన్నీ కూడా తీసే వరం నాకు ఇవ్వు స్వామి అని చెప్పింది. ఆయన ఆ వరాన్ని ఇచ్చాడు. అయితే మరొకటి ఏంటంటే, ఈ ముర అనేవాడు రాక్షసుడు, తామసికుడు, రజోగుణ సంపన్నుడు. అంటే ప్రతి మనిషిలోనూ అంటే ఇప్పుడు రాక్షసులు = ప్రతి మనిషిలో ఉండే అరిషడ్ వర్గాలు అనమాట. ప్రతి మనిషిలోనూ వీళ్ళు ఉంటారు. అరిషడ్ వర్గాల పేరుతో రజోగుణము, తామస గుణము, ఈ 2 గుణాలే మనిషిలోనూ ఈగో అనుకోండి, యాటిట్యూడ్ అనుకోండి, క్రూరత్వం అనుకోండి, ఇవన్నీ కలిపి ఉంటారనమాట. వాళ్ళని సంహరించేది అంటే, మనలోని రాక్షసుడిని సంహరించడం కోసము ఈ సత్వగుణం కలిగి ఉండడం కోసమని ఈ ఇంటర్నల్గా మన హిందూ సంప్రదాయంలో ప్రతి దానికి ఒక విశిష్టత ఉంది. ప్రతి పండక్కి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అయితే మనం కార్తీక మాసం అంతా దానాలు, దీపాలు హడావుడితో అయిపోయింది. ఇక్కడి నుంచి ఈ వైకుంఠ ఏకాదశి దగ్గర నుంచి మనిషిలోని ఆధ్యాత్మికత పెందుతుందనమాట. ఆ ఆధ్యాత్మికత దేనికోసం అంటే, ప్రతి మనిషి కోరుకునేది ఏంటి, లౌకికానికి సంబంధించినటువంటి మన తాపత్రయాలు ఏవైతే ఉంటాయో అవి. కానీ అలౌకికంగా, ఆధ్యాత్మికంగా కొన్ని తాపత్రయాలు ఉంటాయి. అవి ఏంటంటే జ్ఞానము, భక్తి, వైరాగ్యము,
ముక్తి. ఈ తాపత్రయాల కోసం కూడా ప్రతి మనిషి ఆరాటపడాలి. తిండి బట్ట గుడ్డ వీటి కోసమే కాదు, వీటికి కూడా మనం తాపత్రయపడాలి. అది మన ఈ వైకుంఠ ఏకాదశి రోజు ముందు రోజు, అంటే దీనికి ఒక నియమం ఉంది. ఎలా పడితే అలా కాకుండా ముందు రోజు ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఏకాదశికి ముందు రోజు ఉపవాసం ఉండాలి. తదుపరి ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఉండి దీనికి ఎట్లా చేసుకోవాలి, తెల్లవారుజామున లేచి, ఎలా పడితే అలా పూజ కాకుండా తెల్లవారుజామున లేచి బ్రహ్మ ముహూర్తంలో తలస్నానం చేసుకుని విష్ణుమూర్తికి ప్రత్యేకమైన, ఈ మాసం అంతా విష్ణుమూర్తికి సంబంధించింది, అది మొదలు ఈ వైకుంఠ ఏకాదశి అన్నమాట. ఆలయాలు కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. చాలా, ఎందుకంటే అక్కడ దేవతలు ఎలా వెయిట్ చేస్తారో ఇక్కడ మనుషులు కూడా ఆ స్వామిని మేము ముందు దర్శించాలనే ఉత్సాహంతో ఉంటారన్నమాట. అయితే ఈయన కార్తీక మాసం శివుడికి ఎలా ప్రత్యేకతో మార్గశిర మాసము విష్ణువుకి ప్రత్యేకత. ఆయన భగవద్గీతలో కూడా చెప్పాడు, ఏమని, మార్గశిరానాం నేను ఉంటాను అని. శీర్షానాం మార్గశిరం అంటే ఆ మార్గశిర మాసంలో నేను ఉంటాను అని చెప్పాడు. అదే కాకుండా ఈయన ఎక్కడెక్కడ ఉంటాడో చెప్పాడు. జంతువుల్లో సింహము, తర్వాత మాసాలలో మార్గశిర మాసము, పక్షులలో గరుత్మంతుడు, ఇలాగా ఆయన ఉండే స్థానాలన్నమాట. అయితే ఇంకా మన నియమ నియమాలను చూద్దాము. ఆ రోజు ముందు రోజు ఉపవాసం ఉంటాము, తదుపరి స్నానం చేస్తాము. నెక్స్ట్ డే చేసిన తర్వాత విష్ణువుకు సంబంధించిన పటం కానీ విగ్రహం కానీ పెట్టుకుని ఆయనకి మనం ఏంటిది గంధము పసుపు కుంకుమలతో అర్చన చేస్తాము. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి తెల్లని బట్టతోనే మనం అర్చన చేయాలి. తెల్లని పువ్వులతోనే మనం ఆ స్వామిని తెలుపు రంగుకి ఏదన్నా విశిష్టత ఏమన్నా ఉందా స్వామివారికి? స్వామివారికి తెలుపు అంటే చాలా ఇష్టము. పీతాంబరం అంటే కూడా ఆయనకి ఇష్టం. పీతాంబరం అంటే గోల్డ్ కలర్ రంగు అనమాట. ఆ రంగు తెలుపు ఇష్టము. తెలుపు ఆయన ఎందుకు ఇష్టపడ్డాడు అంటే మహాలక్ష్మి అమ్మవారికి తెలుపు అంటే ఇష్టం కాబట్టి, మరి భార్యకి ఇష్టం కాబట్టి ఈయనకు కూడా ఇష్టమే కదా అది. సో తెలుపు రంగు వస్త్రం ధరించి జాజి పూలు కానీ సన్నజాజి పూలు కానీ ఈ మాసంలో మనకి వచ్చే తెల్లని పువ్వులతో స్వామివారిని పూజ చేస్తాము. తర్వాత సాయంత్రం పూట విష్ణు ఆలయాలకి వెళ్తాము, విష్ణువుకు సంబంధించిన ఆలయాలకి వెళ్తాము. తర్వాత ఏం చేయాలి, మరుసటి రోజు ఈ పూజలన్నీ చేసుకుంటాము. చాలా నియమనిష్టగా చేస్తాము. హరినామ స్మరణ అస్సలు విడవకూడదు. ఆ రోజు అసత్యం ఆడకూడదు. ఆ రోజు స్త్రీ సంగమం చెయ్యకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మనసులో కూడా, అంటే ఈ 5 ప్రక్రియలు చేసుకోవాలి. మనసులో కూడా ఎదుటివాడి మీద ఎటువంటి చెడు గుణము ఉండకూడదు. అంటే రాక్షస గుణాలు ఆ రోజు ఉండకూడదు అనమాట. ఈ 5 నియమాలు పాటించుకుని విష్ణు సహస్రం కానీ లేదా విష్ణువుకు సంబంధించింది ఏదైనా ఆ రోజు మొత్తం హరినామ స్మరణతోనే ఉంటారు. తదుపరి తెల్లవారి ద్వాదశి రోజు, ఆ రోజుకు కూడా ప్రత్యేకత ఉంది. కూర్మ ద్వాదశి అంటారు ఆ రోజు. ఆ రోజు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఒక బ్రాహ్మణుడికి అవపోసన, అంటే బ్రాహ్మణుడికి భోజనం పెట్టి అప్పుడు ఆయన భోజనం చేసి లేచిన తర్వాత ఎవరైతే ఉపవాసము జాగరణ చేశారో రాత్రంతా వారు అప్పుడు భోజనం చేయాలన్నమాట. బ్రాహ్మణుడు తిన్న తర్వాత అంతేగా బ్రాహ్మణుడితో సమానంగా చేయకూడదు, బ్రాహ్మణుడి కన్నా ముందుగా చేయకూడదు. అంత అత్యంత నిష్టతో ఈ వైకుంఠ ఏకాదశి జరుపుతాము. ఇది జరపడం గల విశిష్టత ఏంటి, అసలు ఎందుకు జరపాలి అని అంటే కనుక ఈ రోజు కనుక మనం ఇంత నియమనిష్టలతో ఉంటే దీన్ని ముక్తిదా ఏకాదశి కూడా అనుకున్నాం కదా. అంటే ఎవరైనా సరే ఈరోజు మిగతా ఏకాదశులు అంటే 23 ఏకాదశుల్లో మనం పాటించిన నియమాలు పాటించలేకపోయినా, చేసే అవకాశం లేకపోయినా ఈ ఒక్కరోజు కనుక మనం చేసినట్టయితే ఈ 23 ఏకాదశులు చేసిన ఫలితము ఈ ఒక్కరోజు కనుక చేస్తే మనకి అది వచ్చేస్తుంది అనమాట. ఇది మనం చెప్పిందో ఎవరు చెప్పిందో కాదు, సాక్షాత్తు విష్ణు పురాణంలో శ్రీ మహావిష్ణువే చెప్పాడనమాట. ఇది ఈ ఏకాదశి తాలూకా విశిష్టత. ఇది ఈరోజు మనం ఇంత నియమనిష్టలుగా పాటించుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకంగా తిరుమలలో చూసుకున్నట్లయితే కనుక ఈ వైకుంఠ ద్వార దర్శనం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు విశేషంగా. దాని గురించి ఏమైనా తెలియజేయండి మేడం. దాని గురించి అంటే మనకి శ్రీ మహావిష్ణువు ఉన్నది ఎక్కడ అని, సాక్షాత్ మహావిష్ణువు వెలిసింది ఎక్కడ, కలియుగ దైవం
తిరుపతిలోని. అంటే చాలామంది అక్కడికే వెళ్ళి స్వామివారిని చూసుకుంటే, కళ్ళారా చూసుకుంటే సాక్షాత్తు మనం వైకుంఠం వెళ్ళి చూసినంత అనుభూతిని పొందుతారు. కానీ అందరికీ ఆ అవకాశం లేకపోవడం వల్ల ఇక్కడ కూడా ఎక్కడైతే విష్ణువాలయాలు ఉంటాయో, మనకి అందుబాటులో ఉన్న విష్ణువాలయాలకి ఆ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో 5 గంటల సమయంలో ఆ రోజు ఎప్పుడైతే ఉదయం అవుతుందో ఆ సమయానికి ముందుగానే భక్తులు వెళ్ళి ఆ ఉత్తర ద్వారం తీయంగానే స్వామివారిని దర్శించుకోవడానికి తాపత్రయపడుతుంటారు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి మనం చూడలేకపోయాం కాబట్టి ఇక్కడైనా ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే గతంలో మనం చేసిన పాపాలు కానీ మనసుతో కానీ, అంటే మనస వాచ కర్మణ, మనసు చేత కానీ బుద్ధి చేత కానీ వాక్కు చేత కానీ చేసిన పాపాలన్నీ పోతాయి అని ఇది విష్ణు పురాణంలో స్వామివారి సెలవిచ్చిన విషయం. వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, అలాగే వైకుంఠ ఏకాదశి రోజు పూజ విధానం ఎలా ఉండాలి, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.